హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 64వ అధ్యాయంలో 23వ శ్లోకం 24 నుంచి ప్రభుజీ. 24 నుంచి. ఆ, ఓకే, 24వ శ్లోకం నుంచి మనము చెప్పుకుందాం. సో ఇది వచ్చేసి నృగ మహారాజు యొక్క ఆ, శాప విమోచనము అనేటువంటిది మనం చెప్పుకుంటున్నటువంటి కథ. ఓకే, ఈ లీలలో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎవరండి వాళ్ళు? శాంభుడు, ప్రద్యుమ్నుడు, చారుడు, బాణుడు, గదుడు అనేటువంటి ఈ 5గురు పుత్రులు కూడా ఆ ఉపవనానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. విహారార్థం, విహారం కోసం ఉపవనానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే వీళ్ళు చాలాసేపు ఆడుకున్న తర్వాత వీళ్ళకి దప్పికైతే అక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి ఒక పాడుపడ్డ బావి దగ్గరికి వెళ్ళారు. నీళ్లు తోడుకొని అక్కడి నుంచి తాగొచ్చని. కానీ ఆ బావిలో నీళ్లు లేవు. కానీ ఒక విచిత్రమైనటువంటి జంతువుని చూశారు. ఆ విచిత్రమైనటువంటి జంతువు ఏంటిది అంటే ఊసరవల్లి. అది చాలా పెద్దగా ఉంది, ఒక పర్వతంలా ఉంది ఊసరవెల్లి. సామాన్యంగా అయితే ఊసరవెల్లి చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఈ ఊసరవెల్లి చాలా పెద్దగా ఉంది. ఈ 5గురు కూడా, కృష్ణుడి యొక్క పుత్రులైనటువంటి 5గురు కూడా ఆ ఊసరవెల్లి మీద దయ చూపించి ఏదో ఒక విధంగా దాన్ని బయటికి తీయాలి అని అనుకున్నారు. అయితే దానికోసం వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి తోలుని, తాళ్ళని అన్నిటినీ కూడా కట్టి ఆ ఊసరవెల్లికేసి కట్టి పైకి లాగాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఎంతగా ప్రయత్నం చేసినా కానీ ఊసరవెల్లి పైకి రాలేదు. అయితే వీళ్ళకి అనుమానం వచ్చింది, ఇదేదో విచిత్రంగా ఉంది. మనం 5గురం కలిసి మన బలాన్ని మొత్తం కూడా ఉపయోగించి పైకి లాగినా కానీ ఇది రావడం లేదు. అంటే దీని వెనకాల ఏదో లీల ఉండి ఉండాల, ఇది మనకు అర్థం కానటువంటి లీల అనుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి జరిగిందంతా చెప్పడం అనేటువంటిది జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఎడమ చేత్తో ఆ నూతిలో ఉన్నటువంటి ఊసరవల్లిని చాలా అవలీలుగా తీసి బయట పెట్టడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇది బయట పెట్టేశారో వెంటనే శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్పర్శతోటే ఆ ఊసరవల్లి కాస్త దేవతా పురుషుడి యొక్క రూపాన్ని దాల్చడం అనేటువంటిది జరిగింది. దివ్యమైనటువంటి శరీరాన్ని ఆభరణాలతోటి, అలంకరణతోటి, మంచిగా పూమాలలు, కిరీటాలు అన్ని పెట్టుకొని చాలా దివ్యంగా కనిపించాడు. దివ్యంగా మారిపోయాడు, దేవతలా మారిపోయాడు. ఇది చూసినటువంటి శ్రీకృష్ణుడు, ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు ఈ విధంగా ఒక ఊసరవల్లిలా ఈ బావిలో ఉండాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం అడిగారు. కృష్ణుడికి తెలియకేం కాదు, కృష్ణుడికి అన్నీ తెలుసు. అయినా సరే మనందరికీ కూడా ఆయన ముఖం ద్వారా ఆయన గురించి వినడము అనేటువంటిది చాలా ప్రామాణికతం కాబట్టి ఆయన ద్వారానే చెప్పించాలి అని అనుకున్నారు. అప్పుడు ఆ ఊసర వెళ్ళి తన కథను తాను చెప్పడం ప్రారంభించాడు. ఆయన ఏం చెప్పారు? మీకు తెలియని విషయం ఏమి కాదు నేను చెప్పబోయేటువంటిది. మీరు సర్వజ్ఞులు, అయినా సరే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను అని మొదలుపెట్టి, నా గురించి బహుశా ఎవరికీ కూడా తెలియకుండా ఉండదు. నేను నృగ మహారాజుని. ఎందుకు నా గురించి సృష్టి మొత్తం తెలుస్తుంది అని అంటే, నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను. ఎన్నో దాన ధర్మాలు ఎంత చేశాను అంటే, భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని ఇసుక రేణువుల కంటే కూడా ఎక్కువ గోవులని బ్రాహ్మణులకి దానం ఇచ్చాను. అంతేకాదు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని నక్షత్రాల రంగుల్లో నేను నక్షత్రాల సంఖ్య ఎంత ఉందో అంత సంఖ్య రంగులు కలిగినటువంటి గోవులను కూడా నేను దానం చేశాను. కేవలం గోవులను మాత్రమే దానం చేయలేదు, గోవుల యొక్క కొమ్ములకి బంగారపుతో తొడిగి, గిట్టలకి వెండితో తొడిగి, చక్కగా గోవులకి అలంకరణ చేసి, బట్టలు వేసి, పూమాలలు వేసి, ఆరోగ్యవంతమైనటువంటి గోవుల్ని, అది కూడా ముసలి గోవులు లేకపోతే వ్యాధి ఉన్న గోవులు కాదు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి గోవుల్ని, ఆ గోవుల్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది ఎంత పెద్ద పుణ్యం అండి! బ్రాహ్మణులకి, అది కూడా ఎవరికి ఇచ్చాను? అపాత్రులకి ఇవ్వలేదు. అపాత్రులకి ఇవ్వలేదు. నేను ఇచ్చినటువంటి దానం పాత్రులకి ఇచ్చాను. అంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాను. ఎవరు అర్హత ఉన్నవాళ్ళు?
వేదాలు చదివి, శాస్త్రాలు చదివి, చాలా సాత్వికంగా ఉండేటువంటి గొప్ప గొప్ప బ్రాహ్మణులని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి నేను ఇదంతా కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే అపాత్రులకి దానం చేస్తే పాపం వస్తుందేమో, కానీ పాత్రులకి దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఈ రోజు నేను ఈ ఊసరవెలిగా ఉండడానికి కారణం నేను చేసినటువంటి పాత్రులకి చేసినటువంటి దానం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. మరి ఇంత గొప్ప దానం చేసినటువంటి వ్యక్తి అంతటితో ఆగారా? లేదు. ఎన్నో యజ్ఞాలు చేశారు, ఎన్నో యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాల ద్వారా కూడా ఎంతో పుణ్యాన్ని ఆర్జించారు. ఆయనకి జీవితం మొత్తం పుణ్యాలే పుణ్యాలు పుణ్యాలే పుణ్యాలు, అంత పుణ్యాలు చేసేసాడు. మామూలుగా కాదు, సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి చేయగలిగినటువంటి పుణ్యకార్యాలు కాదు ఆయన చేసింది, చాలా గొప్పగా చేసేసాడు అన్నమాట. అంటే ఆయనకున్నటువంటి ఐశ్వర్యం మొత్తాన్ని కూడా ఆయన పుణ్యాన్ని ఆర్జించడంలోనే ఉపయోగించేశాడు. మరి ఎందుకు ఆయనకి ఊసరవల్లిలా మారాల్సిన పరిస్థితి వచ్చింది? ఒకసారి పొరపాటున ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినటువంటి ఒక గోవు అది పారిపోయి తిరిగి నృగమహారాజు యొక్క గోవుల మందలోకి వచ్చి కలిసిపోయింది. ఈ విషయాన్ని నృగమహారాజు గమనించలేదు. ఆయన దానం చేయబోతున్నటువంటి ఎన్నో వేల గోవుల్లో ఆ గోవు కూడా కలిసిపోతే ఇది నేను ఆల్రెడీ దానం ఇచ్చిన గోవు అని గుర్తుపట్టలేకపోయాడు. తెలియలేదు ఆయనకి. ఆయన వేరే బ్రాహ్మణుడికి ఆ గోవుని దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ గోవును తీసుకుని వెళ్తున్నటువంటి రెండవ బ్రాహ్మణుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మొదటి బ్రాహ్మణుడు కలిశాడు. నా గోవును తప్పిపోయింది, నేను అంతా వెతుకుతూ వస్తున్నాను, నువ్వు ఏదైతే గోవును తోలుకొని వెళ్తున్నావో ఆ గోవు నాది. సో రెండవ బ్రాహ్మణుడు అన్నాడు, లేదు లేదు, ఇది నాకు నృగమహారాజు ఇచ్చినటువంటి గోవు, దానంగా ఇచ్చారు, నువ్వెలా నాది అని అంటావు అని అంటే, మొదటి బ్రాహ్మణుడు లేదు లేదు, నృగమహారాజు ముందుగా నాకు ఇచ్చాడు, అది నృగమహారాజు తప్పు, ఆయన మళ్ళీ నాకు ఇచ్చినటువంటి గోవుని మళ్ళీ నీకు దానం ఇచ్చాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య చాలా వాగ్యుద్ధం జరిగింది. ఇద్దరు బ్రాహ్మణులే, కానీ వాళ్ళిద్దరి మధ్య చాలా వాగ్యుద్ధం జరిగింది. చివరికి పంచాయతీ కోసం నృగమహారాజు దగ్గరికి వెళ్ళారు. నృగమహారాజు ఏం జరిగింది అని అడిగితే, రెండవ బ్రాహ్మణుడు, మీరు నాకు దానం ఇచ్చినటువంటి గోవును మీరు ఆల్రెడీ ఆయనకి దానం ఇచ్చారంట, ఆయన నన్ను ఈ గోవు తనకి ఇచ్చేయమని అంటున్నారు అని అంటే, మొదటి బ్రాహ్మణుడు అంటారు, అవును, ఇది నాకు నువ్వు ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి గోవు, మళ్ళీ నువ్వు తీసుకుని దానం ఇంకొకరికి ఇవ్వడం అనేటువంటిది నువ్వు చేసినటువంటి పాపం, నువ్వు చేసినటువంటి తప్పు, ఈ తప్పుకు ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి మొదటి బ్రాహ్మణుడు అంటాం. అయితే నృగమహారాజుకి ఇప్పుడు కన్ఫ్యూజన్, అయ్యో ఇంత తప్పు జరిగిపోయింది, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, తెలియక జరిగిపోయింది తప్పు, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేటువంటిది నృగమహారాజు కంగారు పడి ఆయన రెండవ బ్రాహ్మణ్ణి పాదాలకి నమస్కారం చేసి రిక్వెస్ట్ చేశారు, అయ్యా పొరపాటున జరిగింది, నీవు గనక ఈ గోవుని తిరిగి ఇచ్చేసినట్లయితే ఈ గోవు ప్లేస్లో నీకు 1,00,000 గోవుల్ని ఇస్తాను, ఇంతకంటే గొప్ప గోవుల్ని, దయచేసి ఈ గోవు తిరిగి ఇచ్చేసేయి. ఈ విధంగా అయినా నేను ఒక బ్రాహ్మణుడి పట్ల చేసినటువంటి అపరాధం నుంచి నేను తప్పించుకోగలను అని అంటే, రెండవ బ్రాహ్మణుడు, ఆయన బ్రాహ్మణోత్తముడు, ఒక్కసారి దానంగా తీసుకున్నటువంటి గోవుని తిరిగి ఇవ్వడు. ఆ దానంగా తీసుకున్నటువంటి గోవుని ఒకవేళ తిరిగి ఇవ్వాల్సి వచ్చినా దాని ప్లేస్లో ఇంకో 100 గోవులు ఇస్తానా, 1000 గోవులు ఇస్తానా, 1,00,000 గోవులు ఇస్తానా తనకు వద్దంటాడు. నాకు ఇదే గోవు కావాలి, ఈ గోవు మీదనే నాకు అర్హత ఉంది, నువ్వు ఎన్ని లక్షల గోవులు ఇచ్చినా కానీ నాకు వద్దు అనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఆయన ఒకసారి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినటువంటి గోవుని తిరిగి అదే గోవుని ఇంకొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం కారణంగా ఆయన కొంతకాలం తరువాత ఆయన మరణించినప్పుడు యమలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. యమలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎన్నో పుణ్యాలు చేసావు, నువ్వు పుణ్యఫలాలని అనుభవించాలి, నువ్వు చేసినటువంటి ఒక పాపానికి పాప ఫలాన్ని కూడా అనుభవించాలి. మరి నువ్వు మొదటగా పుణ్యఫలాన్ని అనుభవిస్తావా, లేదంటే మొదటగా పాప ఫలాన్ని అనుభవిస్తావా అని యమరాజు ప్రశ్నించడం జరిగింది. దానికి ఇప్పుడు యమరాజు ఇంకా మాట్లాడుతున్నారు. యమరాజు మాట్లాడుతూ, నువ్వు పాప ఫలాన్ని మొదటగా తీసుకున్నట్లయితే పాప ఫలం తొందరగా అయిపోతుంది, తిరిగి మళ్ళీ నువ్వు పుణ్యఫలాలను అనుభవించవచ్చు అని అన్నారు. పుణ్యఫలాలను ఆయన చేసినటువంటి పుణ్యానికి ఆయన దేవతా పురుషుడు పుట్టాలి, దేవతల్లో ఒకటిగా పుట్టాలి. కానీ ఆయన ఇప్పుడు ఏమంటారు అనేటువంటిది 24వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం మనం.
ఆ, పుణ్యఫలాన్ని అడుగుతారా పాప ఫలాన్ని అడుగుతారా మనం ఈరోజు చూద్దాం. 24వ శ్లోకం. నరసింహారావు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. పూర్వం దేవా శుభం భుంజ ఇతి ప్రాహాపతేతి సహా పూర్వం దైవా శుభం భుంజ్య ఇతి ప్రాహాపతేతి సహ తావదద్రాక్షమాత్మానం కృకలాసం పతన్ ప్రభో. తావదతాక్షమాత్మానం కృకలాసం పతన్ ప్రభు. దేవా, తొలుత నేను పాప ఫలమును అనుభవించెదను. అవి ప్రత్యుత్తర మొసగా ప్రత్యుత్తరం మొసగా అయినచో పతనము చెందుము అని యముడు పలికెను. వెంటనే నేను పతనము చెందితిని. ఏ ప్రభు, ఆ విధముగా పతితుడ నగుచున్నాను. అప్పుడే నాకు ఊసరవెల్లి రూపము సంప్రాప్తించుటను నేను చూసితిని. హరే కృష్ణ ప్రభు, దండవతం. సో ఈయన ఏమడిగాడు? పుణ్యఫలాలను తర్వాత అనుభవిస్తానులే కానీ నాకు పుణ్యఫలాల కంటే ముందు పాప ఫలాన్ని ఫస్ట్ అనుభవించేసేస్తాను నేను అనేటువంటిది ఈ యొక్క నృగ మహారాజు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే అది చెప్పేశారో ఆయన నృగ మహారాజుకి యముడు అన్నారు, అయితే వెళ్ళు పతనం చెందు అని అన్నారు. అంటే పతనం చెందడం అంటే ఏంటి? నువ్వు మనిషి శరీరాన్ని కోల్పోవడం, ఏదో ఒక జంతు శరీరాన్ని పొందడం. అదే మనిషి పతనం చెందడం అంటే, ఒక జీవుడు పతనం చెందడం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దేహాన్ని కోల్పోయిన తరువాత అంతకంటే కూడా నీచమైనటువంటి దేహాన్ని పొందడం. ఓకే, అంటే దానికంటే కూడా తక్కువ చేతనాన్ని కలిగినటువంటి దేహాన్ని పొందడం ఏదైతే ఉందో అది పతనం చెందడం. ఓకే, ఎప్పుడైతే అలా అన్నాడో యముడు వెంటనే ఆయన కళ్ళ ముందే చూస్తుండగానే ఆయన శరీరం ఊసరవల్లిగా మారిపోవడం అనేటువంటిది ఆయన గమనించేశారట. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. ఇందుమతి కుందమతి. హరే కృష్ణ ప్రభు. బ్రాహ్మణ్యస్య వధానస్య తవ దాసస్య కేశవ బ్రాహ్మణ్యస్య వదానస్య తవ దాసస్య కేశవ స్మృతిర్నాధ్యాపి విధ్వస్త భవత్సందర్శనార్థినః. స్మృతిర్నాద్యాపి విధ్వస్త భవత్సందర్శనార్థినః. కేశవ, నీ దాసునిగా నేను బ్రాహ్మణుల ఎడ భక్తి కలవాడను, ఉదారుడను అయి ఉంటిని, సర్వదా నీ దర్శనాభిలాషనై ఉంటిని. అందువలన ఇప్పటికి నా పూర్వజన్మం గురించి విస్మృతి కలగలేదు. భాష్యము. శ్రీల జీవగోస్వామి ఈ శ్లోకముని ఈ విధంగా వ్యాఖ్యానించిరి. బ్రాహ్మణుల ఎడ భక్తి, ఉదారత అనేవి రెండు మహద్గుణములను తాను కలిగి ఉంటినని నృగమహారాజు బాహాటముగా ప్రకటించుటను బట్టి అతడు వాటిని పాక్షికంగా మాత్రమే కలిగి ఉండెననుట స్పష్టమవుతున్నది. ఏలయన నిజముగా పవిత్రుడైన వాడు వాటిని గురించి గొప్పలు చెప్పుకొనడు. అటువంటి పుణ్యము భిన్నమైన లక్ష్యమని, పుణ్యఫల వాంఛితమని నృగమహారాజు భావించిననుట కూడా సుస్పష్టంగా, అనగా శ్రీకృష్ణుని ఎడ విశుద్ధ భక్తిమయ సేవను గురించి అతనికి పూర్తిగా తెలియలేదు. కేవలం శ్రీకృష్ణుడే నృగుని జీవిత లక్ష్యం కాలేదు, కానీ సాధన భక్తి స్థితిలోనైనా భక్త అంబరీషునికి శ్రీకృష్ణుడే జీవిత లక్ష్యమయ్యను. దుర్వాసముని కుపితుడైనప్పుడు ఎదురైన అవాంతరములను భక్త అంబరీషుడు దాటినట్లుగా మృగమహారాజు తనకు ఎదురైన అవాంతరములను దాటుట కూడా మనకు కనపడదు. అయినను ఆ రాజు ఏదో ఒక కారణం చేత భగవంతుని దర్శించగలిగెను కనుక భగవత్ సాంగత్యమును హృదయపూర్వకముగా కోరుకొనేడి సద్గుణమును అతడు కలిగి ఉండెనని మనము నిర్ణయింపవచ్చును. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శ్రీల ప్రభుపాదులు పైన తెలుపబడిన విశ్లేషణను ఈ క్రింది విధముగా ధ్రువపరిచిరి. మొత్తం మీద నృగమహారాజు పూర్తి కృష్ణ భక్తి భావనను పెంపొందించుకొనలేదు. కృష్ణ భక్తి భావన ఇతడు కృష్ణ ప్రేమను వృద్ధిపరచుకొననే గాని పుణ్య పాపకర్మల ఎడ ప్రేమను కాదు. అందువలన అతడు కర్మఫలమునకు లోను కాడు. బ్రహ్మ సంహిత ఎందు తెలుపబడినట్లు భగవత్ కరుణచే భక్తుడు కర్మఫలములకు లోను కాడు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దీనికి క్రింది వ్యాఖ్యానం నొసగిరి. నీ దర్శనాభిలాషి అయినవాడు అని నృగమహారాజు పేర్కొనినప్పుడు ఒకసారి అతడు ఒక మహాభక్తుని కలుసుకొనిన సంఘటనను ఆయన సూచించున్నారు. ఆ భక్తుడు భగవంతుని కొరకు ఒక భవ్యమైన ఆలయంను నిర్మింపగోరి ఉండెను. భగవద్గీత, శ్రీమద్ భాగవతముల వంటి గ్రంథములను కూడా పొందగోరి ఉండెను. నృగమహారాజు పరమోదారుడు కనుక వాటినన్నింటినీ ఏర్పాటు చేయగా సంతుష్టుడైన భక్తుడు ఆ రాజుతో, రాజా, నీకు భగవద్ దర్శనము కలుగ్గాక అని ఆశీర్వదించెను. ఆనాటి నుండి నృగరాజు భగవద్ దర్శనాభిలాషి అయి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ.
సో ఇక్కడ ముఖ్యంగా మనము రెండు విషయాలు తెలుసుకోవాలి. సో ముందుగా నృగమహారాజు చెప్పినటువంటి విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఓ కేశవ, నీ దాసునిగా నేను బ్రాహ్మణుల ఎడ భక్తి కలవాడను, ఉదారుడును అయ్యుంటిని, సర్వదా నీ దర్శనాభిలాషి అయి ఉంటిని, అందువలన ఇప్పటికి విస్మృతి కలగలేదు. యాక్చువల్గా విస్మృతి కలగకపోవడం అంటే పూర్వజన్మం గుర్తుండడం. ఓకే, పూర్వజన్మలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుండడానికి కారణం ఏమిటి అని అంటే, ఏ విధంగా అయితే కృష్ణ భక్తులు ఉంటారో ఆ విధంగానే నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఫస్ట్ విషయం ఏంటంటే, ఈయన నీ భక్తులు ఎలా ఉంటారో నేను అలానే ఉన్నాను. ఎలా? బ్రాహ్మణులు ఎడ భక్తి కలవాడిగా, ఉదారుడుగా ఉన్నాను అని చెప్తున్నారు. ఈ రెండు గుణాలు, ఈ రెండు గుణాలు. ఓకే, ఎలా అయితే నీ దాసుడికి ఉంటుందో అలా నాకు కూడా ఉన్నాయి బ్రాహ్మణుల ఎడ అని అన్నారు. అంటే మొదటి విషయం ఈయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన కృష్ణ భక్తుడు కాదు. నీ భక్తులకి ఎలా ఉంటుందో అలానే నాకు ఉంటుంది, నాకు ఉంది ఈ రెండు గుణాలు అని అన్నారు. అదే ఒకవేళ కృష్ణ భక్తుడు అనుకోండి, తనకున్నటువంటి గొప్ప లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని, నాలో ఈ లక్షణం ఉంది మంచి లక్షణం, నాలో ఈ లక్షణం ఉంది ఇది ఉత్తమ లక్షణం అని బయటికి చెప్పుకోడు. ఎవరైతే తనలో ఉన్నటువంటి లక్షణాలని నాలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారో దాని అర్థం వాళ్ళు ఇంకా పవిత్రం అవ్వలేదు అని అర్థం, వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కాలేదు అని అర్థం, వాళ్ళు ఇంకా భక్తులు కాలేదు అని అర్థం, వాళ్ళు ఇంకా కూడా ఆమ్, ఆ, ఏమన్నారు, ఆ, మహద్గుణాల గురించి చెప్పుకోవడం అనేటువంటిది భగవంతుడు చెప్పుకోవచ్చు భగవంతుడి గుణాల గురించి, కానీ మనం చెప్పుకోకూడదు మన గుణాల గురించి. ఓకే, మన గుణాల గురించి మనమే చెప్పుకుంటున్నాం అంటే ఇంకా మనం ఏమనుకుంటున్నాము, నాకున్నటువంటి ఈ గుణాల కారణంగా, నేను చేసినటువంటి ఈ కర్మల కారణంగా నాకు రావాల్సినటువంటిది పుణ్యము, నాకు రావాల్సినటువంటిది లాభము, నాకు రావాల్సినటువంటి ఉత్తమ జన్మ అని కోరుకుంటున్నాం. ఓకే, నీ భక్తులకు ఉండాల్సినటువంటి లక్షణాలు నాకు కూడా ఉన్నాయి అని చెప్పుకోవడం అంటే భక్తిలో ఇంకా పూర్ణత్వం రాలేదు అనేటువంటి విషయం ఫస్ట్ గా అర్థమవుతుంది. రెండవది, ఆ, ఈయన ఈయన కృష్ణ భక్తుడు కాకపోవడం. మూడవది, దర్శనాభిలాషి అయి ఉంటుంది. మరి ఈయన భక్తుడు కానప్పుడు కృష్ణుడి యొక్క దర్శనానికి ఎందుకు ఆయనకి కోరిక కలిగింది, కృష్ణుడు దర్శనాన్ని పొందాలి అని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, ఈయన చేసినటువంటి దాన ధర్మాలలో ఇంకొక మంచి దానం ఉంది, శుద్ధ సాత్వికంగా చేసినటువంటి దానం కూడా ఉంది. సత్వగుణంలో చేసినటువంటిది కాకుండా శుద్ధ సత్వగుణయుతమైనటువంటి దానం ఒకటి ఉందన్నమాట. ఏమిటి అని అంటే, ఒకసారి కృష్ణ భక్తుడు తన ప్రభు అయినటువంటి భగవంతుడికి ఒక మందిరం నిర్మించాలి అని అనుకున్నారు. ఓకే, ఒక మంచి భవనం నిర్మించాలి అని అనుకున్నారు. ఆయనకి ఆయన దగ్గర అంత కెపాసిటీ లేదు. అయితే ఈయన దానకర్ణుడు కదా, దాన ధర్మాలు చేశాను కదా, అందులో బ్రాహ్మణులకు దానం చేస్తారు కదా, ఆయన అడిగారు, ఈయన ఓకే అన్నారు, చేసేసారు. అంటే ఈయనకి కృష్ణుడి మీద భక్తి ఉండి చెయ్యకపోయినా ఈయనకి సుకృతి అనేటువంటిది ఏర్పడింది. కృష్ణుడు కోసం చేశారు కాబట్టి. కృష్ణుడి మీద భక్తి లేదు కానీ ఒక బ్రాహ్మణుడి మీద ఉంది ప్రేమ, బ్రాహ్మణుడి మీద భక్తి ఉంది, బ్రాహ్మణుడికి సేవ చేయాలి అనేటువంటి భావం ఉంది. ఆ బ్రాహ్మణుడు వైష్ణవుడు అయిపోయాడు. అందుకని ఈయనకి సుకృతి వచ్చేసింది. ఇంతకు ముందు ఎంతో మంది బ్రాహ్మణులకు చేసినటువంటి దానం కంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి బ్రాహ్మణుడికి, ఏ బ్రాహ్మణుడికి అయితే దానం చేశాడో దానివల్ల ఆయనకి ఎక్కువ లాభం కలిగింది. ఓకే, అందుకనే ఆయన దీవించేశాడు. ఆయన ఒక వైష్ణవుడి యొక్క దీవెన ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూడండి. ఒక వైష్ణవుడు దీవిస్తే నీకు అన్ని భౌతిక లాభాలు రావాలి అని దీవించరు, నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని దీవిస్తారు. మనం ఎప్పుడైనా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరి కోసమైనా ప్రార్థన చేద్దాము అని అంటే మనం ఏమంటాం, వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మనం హరే కృష్ణ మహామంత్రం వాళ్ళ కోసం జపం చేస్తాం కదా, అంతేకాని వాళ్ళు భౌతికంగా లాభం పొందడం కోసం అని కాదు. ఒకవేళ మనం చేసిన భౌతిక లాభంతో పాటు ఆధ్యాత్మిక లాభం కూడా కలగాలని కోరుకుంటాం మనం. అలానే ఈ బ్రాహ్మణుడు కూడా ఆయన ఏమని ప్రార్థన చేశాడు, నువ్వు చేసినటువంటి దానం చాలా గొప్ప దానం, దీనివల్ల నీకు భవిష్యత్తులో భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది అని చెప్పారు. చూడండి ఎంత గొప్ప వైష్ణవుడు ఆయన. అందుకనే ఆయన ఈయనకి అలాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దానివల్ల ఇప్పుడు కృష్ణుడి దర్శనం చేసుకున్నాడు, ఊసరవల్లిగా మారి ఊసరవల్లి నుంచి ఆయన
శాప విమోచనం కృష్ణుడి ద్వారా చేయబడి కృష్ణుడిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఇంత పుణ్యం చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఈయన ఇలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వచ్చింది? ఇంత పుణ్యం చేసినటువంటి వ్యక్తి ఎందుకు రక్షింపబడలేదు అని అంటే, కేవలం పుణ్యాన్ని సాధించడం అనేటువంటిది కృష్ణ భక్తి కాదు. కృష్ణ భక్తి వేరు, పుణ్యం సాధించడం వేరు. ఒకవేళ నువ్వు ఇంత గొప్పగా చేయకపోయినా కృష్ణ భక్తుడు అయితే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఒకవేళ అలాంటి తప్పే చేసినా కానీ, నృగమహారాజు చేసినటువంటి తప్పిదమే కనుక ఒకవేళ కృష్ణ భక్తుడైనటువంటి వాడు కనుక చేసినట్లయితే ఇలాంటి ఒక పరిస్థితి రాదు. దానికి ఉదాహరణ అంబరీష్ మహారాజ్. అంబరీష్ మహారాజు ఏమి నృగమహారాజు చేసినంత దానం ఏం చేయలేదు. ఆయన కూడా గొప్పవాడే, కేవలం సాధన భక్తి చేస్తున్నారు. మనందరికీ తెలుసు, నవవిధ భక్తులు చేసినటువంటి ఒకే ఒక భక్తుడు ఎవరు అని అంటే అంబరీషుడు. 9 రకాల భక్తులు. ఓకే, శ్రవణం, కీర్తనం, స్మరణం అన్నీ చేసేశారు. దాస్యం, వందనం, పాదసేవనం, ఆత్మనివేదనం అన్నీ చేసేశారు. అన్ని రకాల భక్తులు కూడా ఒకే ఒక వ్యక్తి చేసింది ఎవరు అని అంటే అంబరీష్ మహారాజ్. ఇదంతా ఏంటిది? ఇదంతా సాధన భక్తిలో భాగం. భావభక్తి స్థాయి అంటే కాదు, భావభక్తి స్థాయి కాదు, ప్రేమ భక్తి స్థాయి కాదు, సాధన భక్తిలో ఒక భాగం. అలాంటి సాధన భక్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన చేసినటువంటి ఒకే ఒక అపరాధం కారణంగా దూర్వాస మునితోటి శిక్షింపబడాల్సి వచ్చినప్పుడు స్వయంగా భగవంతుడే ఆయన రక్షించారు. దూర్వాస మునినే అంబరీషుడి పాదాల మీద పడేశారు. మనం ఎక్కడ చూసినా కానీ ఒక రాజు, ఒక ఒక ముని, ఒక యోగి, ఒక బ్రాహ్మణుడి పాదాల మీద పడడం చూస్తాం మనం. ఎక్కడ ఫోటో చూసినా కానీ, ఎక్కడైనా కానీ జనరల్గా జరిగేటువంటిది ఒక క్షత్రియుడు అయినటువంటి వాడు ఒక బ్రాహ్మణుడి పాదాలు పట్టుకోవడము, లేకపోతే ఒక యోగి, ఒక ముని ఆశీర్వాదాలు తీసుకోవడము మనం చూస్తాం. కానీ ఒక అంబరీషుడి విషయంలో అంబరీషుడు క్షత్రియుడై ఉండి ఒక బ్రాహ్మణుడు అంబరీషుడి పాదాలు పట్టుకున్నారు. ఒక ఉత్తమ జన్మ కలిగినటువంటి వాడు ఒక క్షత్రియుడికి, ఒక బ్రాహ్మణుడు అంటే వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణుడు క్షత్రియుడి కంటే పైన, అలాంటి బ్రాహ్మణుడు ఒక క్షత్రుడి యొక్క పాదాలను పట్టుకున్నారు అని అంటే ఆ క్షత్రియుడి యొక్క స్థాయి బ్రాహ్మణుడి కంటే ఎక్కువ. ఎందుకు? ఆయన కృష్ణ భక్తుడు కాబట్టి. ఓకే, కృష్ణ భక్తుడు బ్రాహ్మణుడి కంటే పై స్థాయిలో ఉంటారు అనేటువంటి విషయం మనకి అంబరీషుడి స్టోరీ నుంచి మనకు అర్థమవుతుంది. అంటే మరి అంబరీషుడికి సాధన భక్తి స్థాయిలోనే ఉన్నా కానీ అంత ప్రొటెక్షన్ ఎందుకు లభించింది? మరి నృగ మహారాజుకి ప్రొటెక్షనే లభించలేదు. ఆయన ఎందుకు ఊసరవల్లిలా పతనం చెందారు అని అంటే కృష్ణుడి మీద ప్రేమ, కృష్ణుడి మీద భక్తి లేకపోవడం వల్ల మాత్రమే. ఓకే, ఇది మనకి ఈ స్టోరీ నుంచి అర్థమవుతుంది. ఓకే, సో ఈయన మాట్లాడిన మాటలను బట్టి ఈయనలో ఇంకా కూడా కొంత భక్తి అనేటువంటి దాంట్లో అగ్రసరుడు అవ్వలేదు, ఆధ్యాత్మికంగా పురోగమించలేదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 26వ శ్లోకం మంజులత మాతాజీ. సత్వం కదం మమ విభోక్షిపదః పరాత్మా సత్వం కథం మమ విభోక్షిపతః పరాత్మా యోగేశ్వరై శృతి దృశామల హృద్విభావ్యా యోగేశ్వరై శ్రుతి దృశామలహృద్విభావ్యః సాక్షాదధోక్షజావురువ్యసనాంధబుద్ధే సాక్షాదధోక్షజా ఉరువ్యసనాధబుద్ధే స్యాన్మేను దృశ్యా ఇహ యస్య భవాపవర్గః యాన్మేను దృశ్యా ఇహ యస్య భవాపవర్గః. ఓ పరమశక్తి సంపన్నుడా, ఇచ్చట నా నేత్రములకు నీవు గోచరించుట ఎట్లు జరిగినది? వేదములనడి ఆధ్యాత్మిక చక్షువు ద్వారా యోగేశ్వరులు ఎవ్వనిని తన హృదయములలో ధ్యానింతురో అట్టి పరమాత్ముడువు నీవు. అధోక్షజుడా అయినచో భౌతిక జీవిత తీవ్ర క్లేశములచే అందబుద్ధి కలవాడనైన నాకు నీవు సాక్షాత్తుగా ఎట్లు దర్శనముసిగితివి? ఈ జగత్తులో భౌతిక బంధము తొలగిన వాడే నిన్ను చూడగలడు. భాష్యము:
ఊసరవల్లే దేహములోనైనను మృగమహారాజు తన పూర్వ జన్మంను గుర్తించుకొనగలిగను. భగవానుని దర్శించే అవకాశం ఇప్పుడు కలిగినది కనుక తాను ఆ దేవదేవుని విశేష కరుణను పొందితనని అతడు తెలుసుకొనగలిగను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఊసరవల్లి జన్మలో ఉన్నటువంటి నృగమహారాజుకి కూడా పూర్వజన్మ గుర్తుండడము, ఇంకొకటి చూడండి, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తించడం. కృష్ణుడు సామాన్యంగా గొప్ప గొప్ప యోగులకు కూడా దర్శనం ఇవ్వడం. భౌతిక భావంలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకి కృష్ణుడు దర్శనం ఇచ్చారు అని అంటే అసలు ఇది ఎలా సాధ్యమైంది అని ఆయనే ఆశ్చర్యపోతున్నారు. నేను భౌతిక బంధాలు తొలగినటువంటి వ్యక్తులకి ఇవ్వాల్సినటువంటి దర్శనం నువ్వు సాక్షాత్తుగా నాకెలా దర్శనం ఇచ్చావు అని ఆయనే ఆశ్చర్యపోతున్నాడు. ఓకే, నెక్స్ట్ 27, 28 సునీత హరిబాబు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ హృషికేశ పుణ్యశ్లోకాచ్యుత వ్యయ నారాయణ హృషికేశ పుణ్య శ్లోకాచ్యుతవ్యయ అనుజానీహి మాం కృష్ణ యాంతం దేవగతిం ప్రభో అనుజానీహి మాం కృష్ణ యాంతం దేవగతిం ప్రభో యత్ర క్వాపి సతశ్చేతో భూయాన్మే తత్పదాస్పదం యత్ర క్యాపి సతశ్చేతో భూయాన్మే పాదాస్పదం. ఓ దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ హృషికేశ పుణ్యశ్లోకుడ అచ్యుత అవ్యయుడా కృష్ణ, దేవతాలోకములకు వెడులటకు నాకిప్పుడు అనుమతిని నొసగుము. హే ప్రభు, నేనిచ్చట వసించినను నా మనస్సు సదా నీ పాదపద్మమునే ఆశ్రయించి ఉండుగాక. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమును ఈ విధముగా వ్యాఖ్యానించింది. భగవత్కరుణను బడిసిన తన శ్రద్ధ దృఢతరము కాగా ఆ విధముగా దాస పదమును లభించగా మృగమహారాజు భగవాను యొక్క నామములను ఉచ్చరించుచు శృతించి పిదప సెలవు తీసుకున్నటకు అనుమతిని అడిగను. అతని శృతి అందరి భావము ఇచ్చున్నది. నీవు దేవదేవుడవు జగన్నాథుడువు కనుక నాకు కూడా నాదుడు వగును. ఓ గోవింద, ఏ కరుణా దృష్టి చేత నీవు గోవులను సమ్మోహపరుచుచుంటివో దాని చేతనే నన్ను నీ సొత్తుగా చేసుకొనుము. నీవు పురుషోత్తముడివి కనుక దీనిని చేయగలవు. ఓ నారాయణ, నీవు సకల జీవాధారుడువు కనుక నేను హీన జీవుడునైనను నీవే నాకు ఆధారమగుదువు గాక. ఓ హృషికేశ, నా ఇంద్రియములను నీవుగా చేసుకును. పుణ్యశ్లోకుడా, నీవిప్పుడు మృగోద్ధారణకుడవని ప్రసిద్ధి చెందితివి. ఓ అచ్యుత, నా మనస్సు నుండి దూరముగా పోకుము. ఓ అవ్యయుడా, నా మనస్సులో నీవెప్పుడు నశింపకుందువు గాక. గొప్ప భాగవత వ్యాఖ్యాతి అయిన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమునకు ఈ కింది విధముగా వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదం. ఓకే, సో ఈయనకి అనేక పుణ్యాలు చేశారు. మరి భగవంతునే దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తికి మరి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి కదా. భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి కదా. కానీ ఈయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళట్లేదు. ఈయన ఎక్కడికి వెళ్తున్నారు? ప్రశ్న నేనే అడుగుదాం అనుకున్న ప్రభుజీ. హరే కృష్ణ. ఈయన దేవతాలోకాలకు వెళ్తున్నారు. ఆయన దేవతాలోకాలకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన భగవంతుడి భక్తి చేయలేదు. దర్శనం కూడా ఎందుకు దొరికింది? ఏదో భక్తుడి ఆశీర్వాదం వల్ల దొరికింది. ఇప్పుడు కూడా భక్తిలో ఏమన్నా పూర్తి అంకిత భావం ఉందా? ఇప్పుడైనా పూర్తిగా కృష్ణుడికి శరణాగతుడి భావం ఉందా? ఏ విధంగా ధ్రువ మహారాజుకైతే భగవంతుడిని దర్శనం చేసుకోగానే పూర్తి జ్ఞానంతో భౌతిక కోరికలన్నీ చచ్చిపోయాయి అన్నట్లు ఉన్నాడా అంటే లేదు. కారణం ఆయన పూర్వజన్మలో చేసినటువంటి దాన ధర్మాల యొక్క ముఖ్య ఉద్దేశం. కర్మకాండ చేశాడు ఆయన. పూర్వజన్మలో భక్తి చేయలేదు, పూర్వజన్మలో కర్మకాండ చేశారు. మరి ధ్రువ మహారాజు భౌతిక లాభాన్నే కోరుకున్న భగవంతుడికి భక్తి చేశాడు. ఈయన
భౌతిక లాభాన్ని కోరుకొని ఏం చేశాడు ఆయన? దాన ధర్మాలు చేశాడు. అంటే సాత్వికంగా ఉన్నాడు అంతే, శుద్ధ సాత్వికంగా లేడు. కానీ ధ్రువ మహారాజు శుద్ధ సాత్వికంగా ఉన్నాడు. కోరుకున్నది భౌతిక కోరికే కావచ్చు, కానీ తను చేసింది భగవంతుడి యొక్క అర్చన, ఆరాధన. అందుకని ఆయన భగవంతుడు దీవించారు ఆయన్ని. ఉం? ఇంకొకటి, కోరుకున్నటువంటి కోరిక భౌతిక కోరిక కాబట్టి ధ్రువ మహారాజుకు కూడా భౌతిక కోరిక తీరిన తర్వాత ముక్తినిచ్చేశారు. ఓకే, ఆయనకి ధ్రువలోకాన్ని ఇచ్చారు. అయితే ఈయన చేసినటువంటి ఇంకొకటి, ఈయనలో ఇప్పటికీ ఎందుకు శరణాగతి భావం రాలేదు అని అంటే, శరణాగతి భావం వచ్చినటువంటి వ్యక్తి కృష్ణుడి ముందు నాకు ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పుకోడు. ఓకే, కృష్ణుడి ముందే తన గురించి తాను నేను గొప్పవాడిని అని చెప్పుకున్నాడు అని అంటే ఇంకా కొంత ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మిగిలిపోయింది అని అర్థం. అందుకని ఆయన తిని చేసినటువంటి పుణ్యఫలాలకి ఆయన దేవతాలోకానికి పోవడానికి అర్హుడు. కాబట్టి ఇక మీ దర్శనం చాలా గొప్పది, అయితే నేను ఎక్కడ ఉన్నా, దేవతాలోకాల్లో ఉన్నా, నేను మీకు అర్చన చేస్తాను, మీకు భక్తుడనవుతాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ఈ కొంచెం జ్ఞానం ఎందుకు వచ్చిందంటే భగవంతుడు స్పర్శ కారణంగా వచ్చింది ఆయనకి ఆ జ్ఞానం. ఓకే, భగవంతుడు స్పర్శించారు కదా ఊసరవల్లి రూపంలో ఉన్నప్పుడు, అందువలన ఆయనకు ఆ జ్ఞానం వచ్చింది. అందుకనే నేను ఎక్కడున్నా సరే నేను మీకు కృష్ణ భక్తి భావనాయుతుడుగా ఉంటాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే ఓకే నెక్స్ట్. సునీత కంఠం నిర్మత. నమస్తే సర్వభావాయ బ్రాహ్మణేనంత శక్తయే నమస్తే సర్వభావాయ బ్రహ్మణే అనంతశక్తయే కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః. కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః. భావము: వాసుదేవసుతుడవు శ్రీకృష్ణుడవునకు నీకు పదే పదే నమస్కరించుచున్నాను. నీవు సకల జీవులకు మూలము, పరతత్వము, అనంత శక్తి సంపన్నుడవు, యోగేశ్వరుడు అయి ఉన్నావు. భాష్యము: మృగమహారాజు బ్రహ్మమునకు అనగా కర్మలను చేయుచున్నను మార్పు చెందనట్టి పరతత్వమునకు వందనము కావించినని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. కార్యములు చేయుచున్నను భగవానుడు ఎట్లు మార్పు రహితునుగా ఉండుననేది ప్రశ్న పాశ్చాత్య తత్వవేత్తలను అనంతకాలముగా కలవరపెట్టుచున్నది. అనంత శక్తయే అను పదము ద్వారా ఎచ్చుట ఆ సందేహం నివృత్తి చేయబడినదని శ్రీధర స్వామి పలికిరి. అనంత శక్తయే అనగా భగవానుడు అనంత శక్తి సంపన్నుడని భావము. ఆ విధంగా భగవానుడు తన అనంత శక్తుల ద్వారా మూల స్వభావము మార్పు చెందకుండగానే అనంత కార్యములను చేయగలుగుచున్నాడు. నిత్యానంద స్వరూపుడు జీవిత పరమ లక్ష్యము పైన శ్రీకృష్ణునకు రాజు వందనము కావించుచున్నాడు. కృష్ణనామము మహాభారతము ఉద్యోగ పర్వము 71.4 నందలి ఒక శ్లోకంలో విశ్లేషించబడినది. దానిని శ్రీల ప్రభుపాదులు చైతన్య చరితామృతములో మధ్యలీల 9.30 భాష్యము ఉదహరించింది. కృషిర్భూవాచకః శబ్దో నచ్చ నిర్వృతివాచకః తయోరైక్యై పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. కృష్ణ శబ్దము భగవానుని ఆకర్షక స్వరూపము కాగా నాను శబ్దమునకు ఆధ్యాత్మిక ఆనందమని భావము. కృష్ణతో కలిసినప్పుడు కృష్ణ అను పదము పరతత్వమును సూచించును. భగవానుని సాంగత్యమును వేడబోచున్నాడు కనుక మృగమహారాజు ఈ స్తోత్రమును కావించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన దేవతాలోకాలకు వెళ్తున్నారు కాబట్టి కృష్ణుని ఉద్దేశించి ఆయన కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః అనేటువంటి పదాన్ని వాడారు. సో ఈయన ఏమన్నాడు? కృష్ణుడు పరతత్వము, కృష్ణుడు అనంత శక్తి సంపన్నుడు, కృష్ణుడు యోగేశ్వరుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. పదే పదే నీకు నేను నమస్కారాలు తెలియచేస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అయితే ఇక్కడ మరి కృష్ణుడు ఈ భౌతిక విశ్వంలోనే ఉన్నప్పటికీ ఎలా ఆయన యోగేశ్వరుడు అయ్యాడు? కృష్ణుడు ఈ భౌతిక విషయంలో మనలానే ఆయనకి కొంత వయసు ఉంది, ఆయనకి కొంత పిల్లలు పుట్టారు, ఇప్పుడు కొంతమంది భార్యలు ఉన్నారు, పిల్లలు పుట్టారు, అంటే కొంతకాలం క్రితమే ఈ భౌతిక విషయంలోకి వచ్చారు. మరి అలాంటప్పుడు ఆయన ఎలా యోగేశ్వరుడు, ఆయన ఎలా అనంత శక్తి సంపన్నుడు, ఆయన ఎలా సకల జీవులకి మూలము అనేటువంటి విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు శ్రీధర స్వామి వారు. ఆయన ఏమంటున్నారు అని అంటే కృష్ణుడు మూల రూపంలో ఏమీ మార్పు ఉండదు. ఓకే, కృష్ణుడు మూల రూపంలో అలానే ఉంటారు. ఇంకొకటి,
కృష్ణ అనేటువంటి పదానికి అర్థం కూడా చెప్పారు. కృష్ అంటే ఆకర్షక స్వభావం, నా అంటే ఆధ్యాత్మిక ఆనందము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే కృష్ణుడిని ఆకర్షించి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందడం ఏదైతే ఉందో దాన్నే కృష్ణ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఆయన కృష్ణుడి యొక్క ఆకర్షణలో ఉన్నారు. సో భవిష్యత్తులో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందగలడు. ఇప్పుడు కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని వదలబోతున్నారు కాబట్టి ఆయన ఈ విధంగా ప్రార్థన చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం. సుజాత మాత. ఇత్యుక్త్వా తం పరిక్రమ్య పాదౌ స్పృష్ట్వా స్వమౌలినా ఇత్యుక్తాతం పరిక్రమ్య పాదౌ సృష్ట్వా స్వమాలినౌ అనుజ్ఞాతో విమానాగ్రం ఆరుహత్ పశ్యతాం నృణాం. అనుజ్ఞాతో విమానాగ్రమారుహత్ పశ్యతాం నృణాం. మహారాజు ఈ విధముగా పలికి శ్రీకృష్ణునికి ప్రదక్షిణము కావించిన వాడై తన కిరీటముతో ఆ దేవదేవుని పాదములను స్పృశించెను. తదనంతరము అతడు అనుజ్ఞను కొని జనులందరూ చూచుతుండగా అద్భుతమగు విమానములో అధిరోహించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడికి ప్రదక్షిణం కావించాడు. తన కిరీటంతో ఆ దేవదేవుడి యొక్క పాదపద్మాలను స్పృశించడం అనేటువంటి జరిగింది. ఇలా చూస్తూ ఉండగానే అందరూ ఆయన అద్భుతమైనటువంటి విమానాన్ని అధిరోహించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 31వ శ్లోకం. అమృతమాత. కృష్ణ పరిజనం ప్రాహ భగవాన్ దేవకీ సుతః. కృష్ణం పరిజనం ప్రాహ భగవాన్ దేవకీ సుతః. బ్రాహ్మణ్య దేవో ధర్మాత్మా రాజన్యానుశిక్షయన్. బ్రాహ్మణ్యాదేవ ధర్మాత్మా రాజన్యానను శిక్షయాన్. హరే కృష్ణ ప్రభుజీ. దేవకిసుతుడు బ్రాహ్మణుల ఏడ విశేషమగు భక్తిని కలిగిన వాడు. ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు పిదప తన వారితో పలికి ఈ విధముగా రాజవంశమునకు బోధ కావించను. హరే కృష్ణ ప్రభుజీ. సో శ్రీకృష్ణుడు మాట్లాడబోతున్నారు. దేవకీసుతుడు బ్రాహ్మణులేడ విశేషమగు భక్తిని కలిగిన వాడు, ధర్మస్వరూపుడు అయినటువంటి శ్రీకృష్ణుడు తన వాళ్ళతోటి ఆయన ఇప్పుడు ఒక లెక్చర్ ఇవ్వబోతున్నారు. అంటే ఆయన ఒక ఉపదేశం ఇవ్వబోతున్నారు, బోధన చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు విందాం ఇప్పుడు. నెక్స్ట్ 32వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. దుర్జరంబత బ్రహ్మాస్వం భోక్తమగ్నేర్మనాగపి. దుర్జరంబత బ్రహ్మాస్వం భక్తమగ్నేర్నాగరపి. తేజీయసోపి కిముతా రాజ్ఞామీశ్వరమాణినాం. తేజీయసోపి కిమత రాజ్ఞామీశ్వరమాణినాం. శ్రీకృష్ణుడు పలికెను, బ్రాహ్మణ ధనమును కొద్దిగా అనుభవించినను అగ్ని కన్నను అధిక శక్తి సంపన్నుడైన దానిని అనుభవించినను అది ఎంతగా జీర్ణము కానిదో కదా. ఇక తాము ప్రభువులమని తలచుచు దానిని భోగించ యత్నించెడి రాజుల గురించి వేరుగా చెప్పవలసినదేమున్నది. భాష్యము. తపస్సు యోగాదులచే శక్తివంతులైన వారును బ్రాహ్మణు నుండి అపహరించిన ధనమును అనుభవించజాలరు. ఇక ఇతరుల గురించి వేరుగా చెప్పవలసినదేముంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? బ్రాహ్మణ ధనము కొద్దిగా అనుభవించినను అగ్ని కన్నను అధిక శక్తి సంపన్నుడై దానిని అనుభవించినను అది ఎంతగా జీర్ణము కానిదో కదా. ఇక తాము ప్రభువులమని తలుచుచు దానిని భోగించ యత్నించడి రాజుల గురించి వేరుగా చెప్పవలసినది ఏమన్నది. యాక్చువల్గా మీరు చూస్తే ఈయన ఎందుకు ఈ బోధనలు తన వాళ్ళకి చేస్తున్నారు అంటే, తన వాళ్ళందరూ రాజులు, భవిష్యత్తులో అందరూ కూడా రాజ్యాన్ని పాలించబోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి రాజధర్మం అంటే ఏంటో తెలియాలి. ఒక క్షత్రియుడిగా వాళ్ళ ధర్మాన్ని తెలుసుకోవాలి. అందుకని శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఏదో కొద్దిగా బ్రాహ్మణుల యొక్క ధనాన్ని పొందితేనే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే, అది కూడా తెలిసో తెలియకో జరిగినటువంటి తప్పు కారణంగా తెలియకుండా బ్రాహ్మణుల పట్ల ఆయన చేసినటువంటి ఒక అపరాధం ఏంటిది? ఆయన సొమ్ము ఈయన తీసుకోవడం ఏదైతే ఉందో, ఈ కొంచెం అపరాధానికే ఇలాంటి పరిస్థితి ఒక వ్యక్తికి ఏర్పడితే
మరి ఇక తెలిసి కూడా అదే పనిగా వాళ్ళది వీళ్ళది అని లేదు, బ్రాహ్మణులందరిది కూడా క్షత్రియుడు అనుభవించాలి అనేటువంటి భావంలో కనుక ఇంద్రియ భోగం చేసేసినట్లయితే అలాంటి క్షత్రియుడికి ఆ అలా పొందినటువంటిది ఏవి అరగదు. ఓకే, అంటే అరగదంటే దానివల్ల ఎలాంటి లాభం ఉండదు, దానివల్ల భవిష్యత్తులో ఎంత పాపాన్ని అనుభవించాల్సి వస్తుందో మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు మనకున్నా మనం గనక బ్రాహ్మణుల యొక్క సొమ్మును తిన్నాము అని అంటే మనం పాపాన్ని పొందినట్లే, ఆ పాపానికి మనము శిక్షని అనుభవించాల్సిందే. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం. రామారావు ప్రభుజీ, జీ రామారావు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక నిమిషం రామారావు ప్రభుజీ వెయిట్ చేయండి. నెక్స్ట్ శ్లోకం మీరు చదువు. 33వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. నాహం హలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియాం. నాహం హాలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియా. బ్రహ్మాస్వం హి విషం ప్రోక్తం నాస్య ప్రతివిధుర్భువి. బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం నాస్య ప్రతివిధుర్భువి. నేను హాలాహలమును నిజమైన విషమని భావించను, ఎందుకనగా దానికి ప్రతిక్రియ ఉన్నది. కానీ బ్రాహ్మణ ధనమును అపహరించినప్పుడు దానికి ఈ జగత్తులో ప్రతిక్రియ లేనందున అది నిజమైన విషమని పిలువబడును. భాష్యము. అనుభవించగలని తలచుచు బ్రాహ్మణ ధనమును హరించువాడు నిజముగా అత్యంత ప్రాణాంతకమైన విషమును పానము చేసిన వాడే యగును. హరే కృష్ణ ప్రభు. అంటే ఈయన ఏం చెప్తున్నారు కృష్ణుడు అని అంటే, బ్రాహ్మణ ధనాన్ని మనం తీసుకోవడం అనేటువంటిది విషం తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు. నిజంగా విషం ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది కదా, ఒక వ్యక్తిని చంపేస్తుంది. దానివల్ల కలిగేటువంటి నష్టం కంటే ఇంకా ఎక్కువ నష్టం దేనివల్ల కలుగుతుంది? బ్రాహ్మణుని యొక్క ధనాన్ని దొంగిలించినటువంటి వాడు, బ్రాహ్మణ యొక్క ధనాన్ని అనుభవించాలి అని కోరుకున్నటువంటి వ్యక్తికి జరుగుతుంది. అందుకనే నేను విషాన్ని విషంగా భావించను, కానీ బ్రాహ్మణ ధనాన్ని పొందడం అనేటువంటి దాన్ని విషంగా భావిస్తాను. బ్రాహ్మణుడి యొక్క ధనం 1 రూపాయి అయినా సరే మన చేతిలో ఉంటే దాన్ని విషం కంటే ఎక్కువ ప్రమాదకరమైనదిగా మనం భావించాలి. ఓకే, అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. టెంపుల్స్లో మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళు, ఓకే, బ్రాహ్మణుల యొక్క సొమ్ము వాళ్ళ చేతిలో ఉంటుంది. బ్రాహ్మణుల సొమ్ము కాదు వాళ్ళ చేతిలో ఉండేది, వైష్ణవుల సొమ్ము ఉంటుంది కదా. సో వైష్ణవులు ఎంతో కష్టపడి ఎంతో ప్రేమతో కృష్ణ సేవ కోసం ఇస్తారు. అలాంటి వాళ్ళ సొమ్ముని కనుక మనము విషంలా చూడలేదు అంటే, అంటే విషంలా చూడటం అంటే దీని అర్థం విలువ ఇవ్వకుండా ఉంటుంది కాదు కదా, ప్రమాదకరం, దీన్ని మనం అనుభవిస్తే ఇది మన జీవితాన్ని నాశనం చేస్తుంది అనేటువంటి స్పృహలో ఉండాలి మనం. దాన్ని కృష్ణ సేవలోనే వాడాలి. ఓకే, కృష్ణ సేవలో వాడకుండా దాని సొంత లాభం కోసం, మన ఇంద్రియ భోగం కోసం కనుక మనం వాడేసాము అంటే అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. విషం కంటే ప్రమాదకరం అని చెప్తున్నారు. నెక్స్ట్ 34వ శ్లోకం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హినస్తి విషమత్తారం వహ్నిరద్భిః ప్రశామ్యతి. హినంస్తి విషమత్సారం వైష్ణిరద్భిః ప్రశామ్యతి. కులం సమూలం దహతి బ్రహ్మస్వరాని పావకః. కులం సమూలం దహతి బ్రహ్మస్వరాని పాపకః. హరే కృష్ణ. విషము కేవలము తాను పానము చేసిన వ్యక్తినే నశింపజేయను. సాధారణ అగ్నిని నీటితో చల్లార్చవచ్చును, కానీ బ్రాహ్మణ ధనమనడి కాష్టమును రగిలించగా ప్రజ్వలిన అగ్ని ఆ ధనమును హరించిన వాని సమస్త కులమును సమూలంగా దహించి వేయను. హరే కృష్ణ. భాష్యము. బ్రాహ్మణ ధనమును హరించుట వలన రగిలేడి అగ్నిని పురాతన వృక్ష త్వరలో రగిలేడి అగ్నితో శ్రీల విశ్రాద చక్రవర్తి ఠాకూరు పోల్చిది. ఎంతటి వర్షము కురిసినప్పటికీ అటువంటి అగ్ని చల్లారదు. పైగా అది సమస్త వృక్షములు లోపల నుండియే సమూలంగా దహించి వేయను. అదే రీతిగా బ్రాహ్మణ ధనమును అపహరించడం వలన రగిలేడి అగ్ని మిక్కిలి దారుణమైనది. ఎట్టి పరిస్థితుల్లోనైనా దానికి దూరంగాను ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మీరు ఒకవేళ
విషాన్ని తీసుకుంటే నష్టం మీ ఒక్కరికే జరుగుతుంది. కానీ బ్రాహ్మణ ధనాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దాని వల్ల కలిగేటువంటి ప్రభావం వంశం మొత్తం మీద ఉంటుంది, కులం మొత్తం మీద ఉంటుంది అని చెప్తున్నారు. ఆ ఒక్క వ్యక్తికే పోదు, ఆ ఒక్క వ్యక్తితోనే పోదు. అందుకనే విషం కంటే ప్రమాదకరమైనటువంటి అగ్ని, అగ్ని కంటే ప్రమాదమైనటువంటిది ఏంటిది? బ్రాహ్మణ ధనం అనేటువంటి అగ్ని. దాని కాష్టం అనమాట. అది అది రగిలించడం అనేటువంటిది చేయకూడదు. ఒకవేళ రగిలించామంటే కనుక అది కులాన్ని నాశనం చేసేస్తుంది, అంటే వంశాన్ని నాశనం చేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం. రంగదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మాస్వం దురనుజ్ఞాతం భుక్తం హంతి త్రిపూరుషం. బ్రహ్మస్వం దురానుజ్ఞాతం భుక్తం హంత్రి త్రిపురుషం. ప్రసహ్యతు బలాద్భుక్తం దశపూర్వాన్ దశాపరం. రహస్యతు బలాద్భుక్తం దశ పూర్వాన్ దశాపరాన్. అనుమతిని తీసుకొనకుండగా బ్రాహ్మణ ధనమును ఎవడేని అనుభవించినచో అది వాని 3 తరములను నశింపజేయను. కాని అతడు బలవంతంగా దానిని తీసుకొనినచో లేదా ప్రభుత్వాదుల సహాయంతో దాన్ని హరించినచో వాని వెనుకటి 10 తరముల వారు ముందటి 10 తరముల వారును అందరూ నశింతురు. ప్రభుపాదుల వారి భాష్యము. త్రిపురుష అను పదము వ్యక్తిని, అతని పుత్రులను పౌత్రులను సూచించినని శ్రీధర స్వామి పలికి. హరే కృష్ణ. ధన్యవాదాలు. అనుమతి తీసుకోకుండానే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని గనక మనం గనక పొందేసినట్లయితే, దాన్ని అనుభవించినట్లయితే 3 తరాలు నశించిపోతాయంట. అలా కాకుండా బలవంతంగా గనక మనం గనక బ్రాహ్మణుల యొక్క ధనాన్ని గనక అనుభవించినట్లయితే ముందు 10 తరాలు వెనక 10 తరాలు సంపూర్ణంగా నశించడం అనేటువంటిది జరుగుతుంది. అది బ్రాహ్మణ ధనాన్ని అనుభవించాలి అని అనుకుంటే వచ్చేటువంటి నష్టం. నెక్స్ట్ 36. ఒకవేళ మనలో ఎవరైనా సరే బ్రాహ్మణుల ధనాన్ని గనక తీసుకుని ఉన్నట్లయితే, ఇంతకు ముందు పూర్వం గనక చేసినట్లయితే ఆ తప్పును తెలుసుకొని ఇప్పుడు వాళ్ళకి తిరిగి చేయాలి. ఓకే, ఆ బ్రాహ్మణుడితోటి క్షమను పొందాలి. అప్పుడు మనం ఏమైనా కొంచెం రక్షింపబడతాం. లేదు అంటే కనుక కృష్ణుడే చెప్తున్నాడు ఇక్కడ ఎలాంటి పతనం జరుగుతుంది మనకి అనేది. ఓకే, నెక్స్ట్ 36. శిరీష్ మాత. రాజానో రాజలక్ష్మ్యాంధాత్మపాతం విచక్షతే. రాజానో రాజ్యలక్ష్మ్యందాత్మపాతం విచక్షతే. వినబడట్లేదు ప్రభుజీ. నిరయం యోభిమన్యంతే బ్రహ్మస్వం సాధు బాలిషాం. నిరయం యోభి మన్యంతే బ్రహ్మాస్వం సాధు బాలిషాః. రాజవైభవముచే అందులయ్యడి రాజవంశీయులు తన పతనమును గూర్చి చూడజాలరు. బ్రాహ్మణ ధనమును అనుభవించుటకు వారు బాల్యోచితముగా ఆశపడుచు నిజముగా నరకమున పడగోరుచున్నారు. ఎప్పుడైతే మనకున్నటువంటి వైభవంతో మనం అనుభవించేటువంటి, అంటే బ్రాహ్మణుల సొమ్ముతోటి మనం అనుభవిస్తున్నటువంటిది మనకి గొప్పగా అనిపిస్తుంది, మనకు ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఆనందంలో మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటో కూడా మనకు తెలియదు. ఓకే, సో ఈ విధంగా బ్రాహ్మణ ధనాన్ని అనుభవించడము అనేటువంటిది ఒక ఆటగా గనక భావించినట్లయితే, బాల్యోచితంగా ఆశపడినట్లయితే, అంటే చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఆడుకోవడానికి ఎలా అయితే ఆశపడతారో అలా గనక మనం గనక ఆశపడినట్టయితే బ్రాహ్మణ స్వామికి నరకంలో పడబోతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 37, 38. శేషరత్నం మాతాజీ. గృహణంతి యావత పంశోన్ క్రంధతామశ్రుభిందవః. గృహ్ణంతి యావతః పంసాన్ క్రంధతామశ్రుభిందవః. విప్రాణాం హృతవృత్తీనాం వధాన్యానాం కుటుంబినాం. విప్రాణాం హృతివృత్తైనాం వదన్యానాం కుటుంబినాం. రాజానో రాజకుల్యాశ్చ తావతోబ్ధాన్ నిరంకుశాం. రాజానో రాజకుల్యశ్చ తావతో భాంతిరంకుశా. కుంభీపాకేషు పచ్చంత్యే బ్రహ్మధాయాపహారిణః. కుంభీపాకేషు పచ్యంతే బ్రహ్మధాయాపహారిణః. భాష్యం.
ఆశ్రిత కుటుంబములు కలవారు, సంపత్తులు అపహరించబడిన వారు కొనగు ఉదార బ్రాహ్మణులు ఆశ్రములచే ఎన్ని దోరి కణములు తడియునో అన్ని సంవత్సరములుగా బ్రాహ్మణ ధర్మను హరించిన నిరంకుశులైన రాజులు తమ రాజకులములతో పాటుగా కుంభీపాక నరకమును కూలుదురు. హరే కృష్ణ ప్రభు. ఎలాంటి నరకాలకి వెళ్తారో చెప్తున్నా చూడు. ఆశ్రిత కుటుంబములు కలవారు, సంపత్తులు అపహరింపబడిన వారు అగు ఉదాహరణ బ్రాహ్మణుల అశ్రువులచే ఎన్ని ధూళికణములు తడియునో అన్ని సంవత్సరముల పాటు బ్రాహ్మణ ధనమును అపహరించినటువంటి నిరంకుశులైనటువంటి రాజులు తమ రాజకులములతో పాటుగా కుంభీపాక నరకమును కలుగుదురు. ఒక బ్రాహ్మణుని గనక మనం ఏడిపిస్తే, ఒక బ్రాహ్మణుడికి గనక మనం అన్యాయం చేస్తే, ఆ బ్రాహ్మణుడు ఏడవడం వల్ల వచ్చిన కన్నీళ్లలో ఎన్ని ధూళి కణాలు అయితే ఉంటాయో, ఆ కన్నీళ్లలో ధూళి కణాలు ఎన్నైతే తడుస్తాయో అన్ని ధూళి కణాలు ఎన్ని ఉంటాయో అన్ని జన్మల పాటు మనం కుంభీపాక నరకంలో, మనమే కాదు మన కుటుంబ సభ్యులు, మన వంశం వాళ్ళు, మన మన వాళ్ళందరూ కూడా ఉండాల్సి ఉంటుంది. కుంభీపాక నరకంలో ఉండాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 39. సర్వారాధ్య మాతాజీ. స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మ వృత్తిం హరేచ్ఛయః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మ వృత్తిం హరేచ్ఛయః. షష్టివర్ష సహస్రాణి విష్టయాం జాయతే కృమి. షష్టివర్ష సహస్రాణి విష్టాయం జాయతే కృమి. తాను వసగినదే గాని ఇతరుల వసగినదే గాని బ్రాహ్మణ ధనమును అపహరించే వ్యక్తి 60,000 సంవత్సరములు మలములో క్రిమిగా జన్మించను. చూడండి ఎంత ఎంత ఎలాంటి పవర్ఫుల్ డైలాగులు ఇస్తున్నారు చూడండి కృష్ణుడు. మీరు ఒకవేళ ఏదైనా బ్రాహ్మణుడికి ఇచ్చారనుకోండి, అది నేనిచ్చిందేగా, నాదేగా అనేటువంటి భావంలో వాపస్ తీసుకున్నా కానీ, ఓకే, లేదు ఆ బ్రాహ్మణుడు సొంతంగా కష్టార్జితంగా కష్టంతో సంపాదించలేదు, ఎవరో బ్రాహ్మణుడికి ఇచ్చింది దాన్ని మీరు తీసుకున్నారు, అలా చేసినా కానీ మీరిచ్చింది మీరు తీసుకున్నా, ఎవరైనా ఇచ్చింది మీరు తీసుకున్నా, అది బ్రాహ్మణుడికి ఇచ్చింది అయితే దానివల్ల ఏమవుతారంట, 60,000 సంవత్సరాల పాటు మలంలో క్రిమిగా జన్మించాలంట మనం. ఓకే, అంత పవర్ఫుల్ శిక్ష ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 40. మంగతాయర్ మాతాజీ. నమే బ్రహ్మధనం భూయాద్ యద్గృధ్వాల్పాయశో నరాం. హరే కృష్ణ. నమో బ్రహ్మధనం భూయాద్యద్గృధ్వాలాయ సోనరః. పరాజితాశ్చ్యుత రాజ్యాన్ భవంత్యుద్వేజినో హయః. పరాజితుచ్యత రాజ్యాద్ భవస్తు ద్వేజినో హయః. ప్రభుపాదుల భావం. బ్రాహ్మణుల ధనము నేను ఎప్పుడూ కోరను, దానిని ఆశించి వారు అల్పాయుష్కులు పరాయుజితులు నగుదురు. వారు తమ రాజ్యములను కోల్పోయి ఇతరులకు కష్టము కలిగజేసేది సర్పములుగా నగుదురు. హరే కృష్ణ. అందుకనే నేను బ్రాహ్మణుల ధనాన్ని నేను కోరను, బ్రాహ్మణులకే నేను ఇస్తా, కానీ నేను ఎప్పుడు కూడా బ్రాహ్మణుల నుంచి తీసుకోను. ఓకే, బ్రాహ్మణుల నుంచి బలవంతంగా తీసుకున్నా. యాక్చువల్గా కృష్ణుడికి మనం చేసే ప్రార్థన మనం ఏం చేస్తాం, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. ఓకే, అంటే ఏంటి, కృష్ణుడు బ్రాహ్మణుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బ్రాహ్మణుల దేవుళ్ళ భావిస్తారు కృష్ణుడే, బ్రాహ్మణుల యొక్క రక్షణ కృష్ణే ఇస్తారు. అలాంటి కృష్ణుడు బ్రాహ్మణుల యొక్క సొమ్ము తీసుకోవాలి అని అనుకోరు. అందుకని కృష్ణుడు తన గురించి తాను చెప్తారు, ఇది కేవలం నీకు వర్తిస్తుందని కాదు, నాకు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నారు కృష్ణుడు. ఓకే, స్వయంగా భగవానుడే చెప్తున్నారు, నేను కూడా బ్రాహ్మణుల సొమ్ము తినను అని చెప్తున్నారు. అంత పవర్ఫుల్ అన్నమాట బ్రాహ్మణుల సొమ్ము తినడం అనేటువంటిది. ఒకవేళ గనక రాజులు అలాంటి పనులు కనుక చేసినట్లయితే వాళ్ళు అల్పాయుష్కులు పరాజితులు అయిపోతారు. వారు తమ రాజ్యములను కోల్పోయి ఇతరులకు కష్టాన్ని కలిగి చేసేటువంటి సర్పాలుగా అయిపోతారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ లావణ్యమాత చదివారా మీరు? చదవలేదు ప్రభుజీ. ఓకే, చదవండి. విప్రం కృతాగసమపి నైవ దుహ్యతః మామకాం. విప్రం కృతాగసమపి నైవ దుహ్యతః మామకాః. జ్ఞంతం బహుశపంతం వా నమస్కురుత నిత్యశః. జ్ఞంతం బహుశపంతం వా నమస్కురుత నిత్యశః. బంధువులారా, పాపి ఎడను బ్రాహ్మణి ఎడ కఠినంగా వర్తించరాదు,
అతడు కొట్టినను లేదా పదే పదే శపించినను అతనికి సర్వదా వందనమును గావింపవలను. భాష్యము. శ్రీకృష్ణుడు తన వారికే కాక భగవంతునికి భారమని చెప్పుకునే వారికి కూడా ఈ ఉపదేశమును కావించున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో కృష్ణుడు తన పుత్రుల మాధ్యమం ద్వారా మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. ఓకే, ఒకవేళ పొరపాటున ఏదైనా బ్రాహ్మణుడు మిమ్మల్ని కొట్టినా, ఒకవేళ ఏదైనా బ్రాహ్మణుడు మిమ్మల్ని శపించినా, ఆ బ్రాహ్మణుడికి మనం ఎదురు సమాధానం కూడా చెప్పకూడదు. మనం తిరిగి కొట్టడం పక్కన పెట్టండి, ఎదురు సమాధానం కూడా చెప్పకూడదు. బ్రాహ్మణుడు తోటి ఆర్గ్యూ కూడా చేయకూడదు. కేవలం ఆయన ఏం మాట్లాడినా సరే విని నమస్కారం తెలియచేసి మనము పక్కడి నుంచి తప్పుకోవాలి, ఇంతే. ఇక్కడైతే ఇప్పుడు మనకు బ్రాహ్మణులు లేరు కాబట్టి, మన శుద్ధమైన బ్రాహ్మణులు ఎవరున్నారండి? లేరు. కాబట్టి ఒక వైష్ణవుడి విషయంలో ఇలానే ఉండాలి మనం. ఓకే, వైష్ణవుడు శుద్ధ బ్రాహ్మణుడు కాబట్టి ఓకే ఇలానే ఉండాలి. నెక్స్ట్, యతాహం ప్రణమే విప్రాన్ అనుకూలం సమాహితః తథానమత యాయం చ యోన్యతా మే సదండవాక్. సర్వదా నేను జాగ్రత్తగా బ్రాహ్మణులకు ప్రణమిల్లడి రీతి మీరందరూ వారికి ప్రణమిల్లెవలను. దీనికి వ్యతిరేకముగా వర్తించు అని నేను దండించెదను. సో పిల్లలకి చెప్తున్నారు, అంటే పిల్లలంటే మనం అందరం కూడా ఆయన పిల్లలమే. ఓకే, సో మనకే చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారు? నేను కూడా బ్రాహ్మణుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను కూడా బ్రాహ్మణులకి నమస్కారం తెలియచేస్తున్నాను. నేను ఎలా ఉంటానో అలానే మీరు కూడా ఉండండి బ్రాహ్మణుల విషయంలో, లేదంటే మిమ్మల్ని నేను దండిస్తాను అని చెప్తున్నారు కృష్ణుడు. నెక్స్ట్ 43 సత్యవతి మాత. బ్రాహ్మణార్దో హ్యపహృతో హర్తారం పాతయత్యతః. బ్రహ్మణాతో హ్యపహృతో హర్తారం పాతయత్యతః. అజానంతమపి హ్యేనం నృగం బ్రాహ్మణ గౌరివాం. అజానంతమపి హ్యేనం మృగం బ్రాహ్మణ గౌరివః. బ్రాహ్మణకు మృగ మహారాజును పతనం కావించినట్లు బ్రాహ్మణధనము తెలియక అపహరించబడిన దాన్ని తీసుకున్న వ్యక్తి అది నిత్యంగా పత్తిని కావించును. భాష్యము. మృగ మహారాజు విషయంలో నిశ్చయముగా కనపడినట్లు తన ఉపదేశము సిద్ధాంతపరమైనది కాక వాస్తవమైనదని భగవానుడిగా చూపుతున్నాడు. హరే కృష్ణ ప్రభు. సో నేను చెప్పేది ఏదో స్టోరీ కాదు. ఓకే, మీ కళ్ళ ముందే జరిగింది. ఎవరి విషయంలో జరిగింది? మృగ మహారాజు విషయంలో జరిగింది. నేనేదో సిద్ధాంతపరంగా చెప్తున్నాను అని అనుకోకండి. ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందే ఒక వ్యక్తి ఏ విధంగా బ్రాహ్మణుడి యొక్క సొమ్మును తీసుకోవడం వల్ల పతనం చెందాడో మీకు కనిపించింది. అలాంటి పతనమే 100% జరిగింది. ఇదేదో పుస్తకాల్లో రాసుకోవడానికో చెప్పుకోవడానికో కాదు, ఇది ప్రాక్టికల్గా జరిగేటువంటిది. కాబట్టి 100% మనం నమ్మాలి అని చెప్తున్నారు కృష్ణుడు. వాస్తవంగా చెప్తున్నారు భగవానుడు, వాస్తవాన్ని చూపించి చెప్తున్నారు. నెక్స్ట్, ఏవం విశ్రావ్య భగవాన్ ముకుందో ద్వారకౌకసః పావనః సర్వలోకానాం వివేశ నిజ మందిరం. సర్వలోక పావనుడు ముకుందుడు ఆ విధంగా ద్వారకావాసులకు బోధ కావించి తన మందిరమున ప్రవేశించెను. శ్రీమద్భాగవతం అందులో నృగమహారాజు శాప విమోచనము అను దశమ స్కందములోని 64వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీలయేషి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యం సమాప్తము. ఓకే, సో ఇదంతా కూడా ద్వారకావాసులందరికీ కూడా బోధించి శ్రీకృష్ణుడు తన మందిరానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా మనకి బోధించడం కోసమే ఈ లీలను మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో బ్రాహ్మణుల సొమ్ము విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనల్ని దహించి వేసేటువంటి దావాగ్ని లాంటిది. కాబట్టి మనం అందరం కూడా పతనం చెందకుండా ఉండాలి అంటే బ్రాహ్మణుల సొమ్ముకి దూరంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తోటి ఇంతటితో ముగిద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ.